ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు వినోద్ వర్మ. హరి సినిమాలో హీరోగా చేశాను. ఈ అవకాశం నాకు కలుగజేసిన నా బెస్ట్ ఫ్రెండ్ జయశంకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఎఫర్ట్ పెట్టాం అండ్ చాలా టైం ఎఫర్ట్ ఇన్వెస్ట్ చేసి ఈ మూవీ ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం. అండ్ ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా మంచి ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ ఉంది. కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ మైండ్లో రన్ అవుతున్నాయి. మేము ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది అని ఒక 6 ఎలిమెంట్స్లో దాన్ని డిజైన్ చేశాడు. చూసిన తర్వాత మేబీ దిల్ కనెక్ట్ అవుతారేమో అని ఒక చిన్న ప్రయత్నం. ఆడియన్స్ మూవీ చూసేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి. నేను ఈ పర్టికులర్ సెగ్మెంట్కి కనెక్ట్ అయ్యాను, ఆ పర్టికులర్ సెగ్మెంట్కి కనెక్ట్ అయ్యాను అని చెప్పేటప్పుడు ఆ పడిన కష్టం అంతా కూడా వి జస్ట్ అలా మర్చిపోయామన్నమాట. సో హోల్ క్రెడిట్ గోస్ టు జయశంకర్. నా పైన ఎంత బిలీఫ్ పెట్టి, నా ప్రొడ్యూసర్స్ కూడా నా పైన అంత బిలీఫ్ పెట్టి, అంత బడ్జెట్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ అ లాట్ టు మై పేరెంట్స్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఒకసారి నా ప్యాషన్ నా పేరెంట్స్కి చెప్పినప్పుడు దేవర్ లైక్ ఓకే వెళ్ళు, ట్రై చేయి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో మా నాన్నకి, మా అమ్మకి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఇక్కడి వరకు రాగలిగాను అంటే అది కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లే. అండ్ నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచే ట్రావెల్ అవుతున్నాము. పెబోబాయ్లో కూడా హీరోయిన్కి అన్న క్యారెక్టర్గా నాకు ఇచ్చి మంచి గుర్తింపు ఇచ్చాడు. బెంగళూరులో మా పేరెంట్స్ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఓళ్ళు ఎవరు మా ఇంటికి చిన్న టెక్నీషియన్, ఏసీ రిపేర్ చేసేవాళ్ళు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా ఆ రికగ్నైజ్ చేసేవాళ్ళు. ఆ సీన్ గురించి చాలా ఎలాబరేటివ్గా మాట్లాడేవాళ్ళు. ఆ టైం అంతా నేను ప్రతిసారి ప్రతి సెకండ్ జే గురించే అనుకుంటా అంటాను. థ్యాంక్ యూ జే ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. ఆ మూవీలో అనుకున్నాను, కానీ ఈ మూవీలో నువ్వే హీరోగా చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇట్ వాస్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ఎవ్రీ డే ఐ యూస్ టు థింక్ నా రోల్ని నేను జస్టిఫై చేస్తున్నానా లేదా, నా ప్రొడ్యూసర్స్, నా డైరెక్టర్ సాటిస్ఫై ఉన్నాడా లేదా. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిరోజు ఇంట్రోస్పెక్ట్ చేసుకునేవాడిని. ఈరోజు పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఇచ్చానా, రేపు ఏమన్నా కరెక్ట్గా ఇంకేమైనా ఇంప్రూవైజేషన్స్ చేయొచ్చా. కానీ ఆ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ నాకు చేయించాడు. చాలా ఫ్రీగా నాతో మాట్లాడేవాడు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా సార్ట్అవుట్ చేసేవాడు. నాది ఒక్కరిదే కాదు, అండ్ అందరికన్నా మెయిన్గా చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఎంతో ప్రెషర్స్, ఒత్తిళ్ళు, హర్డిల్స్ అంతా నవ్వుతూనే తీసుకొని క్రాస్ చేసి ఈ మూవీ చేశాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ జే ఫర్ దట్. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. యూ హ్యావ్ టు గో టు బిగ్గర్ స్టేచర్ అండ్ ప్లేస్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. మేమిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడూ సరదాగా సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్స్ ఉండొచ్చు, సినిమా ఎవల్యూషన్స్ గురించి ఎక్కువ, టెక్నికాలిటీస్ గురించి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట సినిమా. సో దట్ టైప్ ఆఫ్ అ ర్యాపోర్డ్ ఐ హ్యావ్ విత్ జే. సో జే, thank you so much Jay for giving me this opportunity. And this is a wonderful, Ari is a wonderful journey for me. It was like a school. చాలా నేర్చుకున్నాను అండ్ చాలా నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఓకే ఇలా ఉంటుంది, ఐ హ్యావ్ టు ఇలా కరెక్ట్ చేసుకోవాలి. అవన్నీ నాకు జే చాలా హెల్ప్ చేశాడు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద ఆడియన్స్, థ్యాంక్స్ ఫర్ ద ప్రెస్ అండ్ మీడియా అండ్ ఫర్ ద ఆడియన్స్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ, మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ అంటే ఇది స్పెషల్గా మేము ఈరోజు అంటే అందరినీ మనం మీట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మా మూవీకి మెయిన్గా మీడియా అంటే బాగా సపోర్ట్ చేశారు. మేము వెరీ లెస్ టైంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకొని థియేటర్లకు రావడం జరిగింది. అయినా కూడా ప్రేక్షకుల్లో ఈరోజు మూవీ మాట్లాడుకుంటున్నారు, మాకు మంచి రీచ్ వచ్చిందంటే కారణం మెయిన్గా మీడియా వాళ్ళే. సో మాకు అద్భుతమైన రేటింగ్ ఇచ్చేసి అంటే మన ఆడియన్స్లో ఇది ఒక అద్భుతమైన మూవీ అని తీసుకెళ్ళింది మాత్రం మీడియా వాళ్ళే. నా కెరీర్కి మీరు ఇచ్చిన సపోర్ట్ అద్భుతమైనది. ఇక మొదట కూడా మీ బ్లెస్సింగ్స్, సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.